Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to telling Telugu ద్విత్వాక్షర పదములు. ద్విత్వాక్షర పదములు అంటే ఏం చెప్పుకున్నాము? ఒక హల్లు కింద కమాన్ టెల్ ఒక హల్లు కింద వేరొక హల్లు కాకుండా అదే హల్లు ఒత్తుగా రావడం. అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా రావడం. దేనికి ఏది ఉపయోగించాలి? హల్లు అంటే ఏంటి? కా నుంచి బండి రావడం. ఈ కా నుంచి బండి రా వరకు కా తీసుకున్నాము అంటే కావత్తే రావాలి, గా తీసుకుంటే కావత్తే రావాలి. ఈ విధంగా ఒక హల్లు కింద వేరొక హల్లు కాకుండా అదే హల్లు ఒత్తుగా రావడాన్ని ద్విత్వాక్షరము. ఆ ద్విత్వాక్షర పదాల్లో మనం ఏ ఏ అక్షరాల నుంచి ఎంతవరకు నేర్చుకున్నాం ఇప్పటి వరకు? క, గ, చ, జ, ట, డ, ద, ద. నాకు కోరస్ ఇవ్వాలి మీరు. ద, న, ప, బ, మ, య, ర వరకు నేర్చుకున్నాం కదా. మీరందరూ కూడా యాక్టివిటీ అవి చేస్తున్నారా? మంచిగా కొత్త పదాలను నేర్చుకుంటున్నారా? చక్కగా పదాలు మాట్లాడుతూ ఉంటే మమ్మీతో, మీ పక్కన ఉన్నటువంటి నైబర్స్తో అందరితో డిస్కస్ చేసుకుంటూ మీరు ఆ పదాలు ఏమొస్తాయి అబ్బా అని ఆలోచన చేసుకుంటూ ఉన్నారనుకోండి, కొత్త కొత్త పదాలు వస్తాయి. మాకంటే ఎక్కువ వస్తాయి మీకు. ఇంకాను చిన్నపిల్లలు కదా, మంచిగా నేర్చేసుకుంటారు, మాట్లాడేసుకుంటారు కదా. అలా అర్థాలు తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటారు. అప్పుడు కరెక్టే, దీని కింద ఇదే హల్లు వచ్చింది కదా ఒత్తుగా, ఈ పదం ఇలా వచ్చేసింది, ఓకే దానికి మీనింగ్ వెతుక్కుందామా అని డిక్షనరీ ఓపెన్ చేసేసి చూసేసుకుంటారు. డిక్షనరీని తెలుగులో ఏమంటారో తెలిసినా? నిఘంటువు అని అంటారు. ఆ డిక్షనరీ ఓపెన్ చేసి నాకు ఈ పదం వచ్చేసింది, దీన్ని ఏమంటారో చూద్దాం అనేసి దాని మీనింగ్ కోసం వెతికేసుకుంటారు అనమాట. అలా ఒత్తులతో ఉన్నటువంటి పదాలను నేర్చేసుకుందామా? మరి ఇప్పుడు మనకి ఏ అక్షరం వరకు రాసుకున్నాము? రా వరకు రాసుకున్నాం కదా. ఈరోజు లా, లా తర్వాత ఏ అక్షరం వస్తుంది? వా. ఈ రెండు అక్షరాల మీద మనం ద్విత్వాక్షర పదాలు నేర్చుకున్నాం. ఓకేనా చిల్డ్రన్? లా, లాకి ఒత్తు, లా అలానే వా, లాకి ఒత్తు. ఓకే, ఇప్పుడు మనం లావొత్తలు కానీ మనకి మంచిగా పేర్లు వచ్చేస్తాయి. ఏయ్ లల్లి, ఏయ్ లిల్లీ, ఏ గోడ మీద బల్లి అంటూ ఉంటాం కదా, అవన్నీ లావొత్తులే. అవన్నీ రాసేసేయచ్చు. వాడు బ్లాక్గా ఉన్నాడు రా అంటే ఏంటి? నల్లగా. ఉంటేనా సూపర్ వైట్, వైట్ అంటే తెల్లగా. అవన్నీ ఏంటి? లావొత్తులే. కాబట్టి అవన్నీ మనం రాసేసుకుందాం. ఓకేనా? మీకే వచ్చేస్తున్నాయి కదా, చూసేయండి. గబగబా నేను రాసేటప్పుడే మీరు కూడా ఫాస్ట్గా చెప్పేసుకుంటూ ఉండాలన్నమాట. ఒత్తులు వచ్చేటటువంటివన్నీ కూడా. ఫస్ట్ వన్ లల్లి. లల్లి అంటే అందరికీ ఇష్టం కదా, పేరు కదా, కాబట్టి లల్లి. అలానే పూలల్లో కూడా ఏమి ఇష్టం? మల్లి కదా. మల్లెపూలు అంటే అందరికీ ఇష్టమే కదా, మల్లి. మల్లి పేరు కూడా ఉంది కదా, అంటారు కదా మల్లిక. రాద్దాం, అలా అంటే మీకు మంచి గుర్తొచ్చేస్తుంది. మల్లిక పేరు, లేదా మల్లె పువ్వు పూలల్లో. మీరు యాక్టివిటీ రాసేటప్పుడు అలా రాసేసుకోవచ్చు. ఓకేనా? అలాగే బల్లి. అలానే ఇంకా చిన్న చిన్న పిల్లల్ని బుల్లి అని కూడా పిలుస్తుంటారు. బాకీ కొన్ని బల్లి, ఓ బుల్లి అంటుంటారు. అలానే బాగా అల్లరి చేస్తున్నాడు అనుకో, ఏమిటి లొల్లి అంటారు. అంటే ఏంటి? గోల చేస్తున్నాను. అది కూడా రాసుకోవచ్చు, లొల్లి. అలానే ఇంకా ఏం రాయొచ్చు మనము? మనకి టేబుల్స్ ఉంటాయి కదా,
స్కూల్కి వెళ్తే స్కూల్లో టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్ ఏమంటాం? బల్ల. మనం ఇందాక కలర్స్ చెప్పుకున్నాం, నల్ల తెల్ల అని. అలానే తెల్ల గుర్రం. గుర్రం అనగానే ఏ ఒత్తు వస్తుంది? రా కింద రావత్తు వస్తుంది. తెల్ల అంటే లా కింద లావత్తు, రెండొత్తులు వచ్చేస్తున్నాయి కదా. అదేంటి మనం నేర్చేసుకున్నదే కదా, రాయొచ్చు. తెల్ల గుర్రం. ఇలా చూసారా, లావత్తు వచ్చింది, రావత్తు కూడా వచ్చింది. మనం నేర్చేసుకున్నది కొత్తదైతే నేర్చుకోవట్లేదు కదా, ముందు వచ్చేసింది కాబట్టి దాన్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం. ఇలా రాసాం. అలానే వావత్తు. నేను ఎందుకని 6 రాస్తున్నాను, మిగిలినటువంటి 4 మీరు ఆటోమేటిక్గా నేర్చేసుకొని రాసేసుకుంటారు. ఇంకా ఎక్కువ వచ్చిన ఇంకో 6 రాసిస్తారు. ఓకే. తర్వాత మనం పదాలన్నీ రాసేటట్టు ఎప్పుడు వాక్యాల్లో మనకు వచ్చేస్తూనే ఉంటాయి. ఆ వాక్యాల్లో మనకి అన్ని రకాలైనటువంటి పదాలు ఒత్తులతో అన్నీ కలుస్తూ ఉంటాయి. అయితే మనం ముందు నేర్చుకునేటందుకు కాను సింపుల్గా ఒక 6, 5 ఇలా నేర్చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత సంయుక్తాక్షరాలను నేర్చుకున్నాం. వావత్తు. వావత్తుతో వచ్చినప్పుడు ఏమంటాం? అవ్వా. అవ్వ అంటే ఎవరు? జేజీ అంటూ ఉంటారు కదా, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు? అవ్వా అంటూ ఉంటారు. అవ్వకి ఏం పెడతాం మనం? ఏం పెడతాం? వావత్తు పెడతాం. అలానే అవ్వా బువ్వ తిన్నావా? బువ్వ అంటే ఏంటి? అన్నం. అన్నం తిన్నావా? లంచ్ చేసావా అంటాం కదా, దాన్ని బువ్వ. అలానే మనందరం కూడా ఇంట్లో టిఫిన్స్ రెడీ చేసుకుంటూ ఉంటాం. ఇడ్లీలు లేకపోతే ఉప్మా ఇలా చేసుకుంటూ ఉంటాం. దానికి ఏం ఉపయోగిస్తారు? మమ్మీ ఈరోజు నాకు రవ్వ దోశ ఇవ్వ అంటారు. అవునా? మరి రవ్వ అన్నప్పుడు ఏ ఒత్తు వస్తుంది? వావత్తే కదా. కాబట్టి రవ్వ. ఇంకా ఏం రాయొచ్చు? మనకి చిన్న చిన్న స్టిక్స్ ఉన్నాయండి. బోర్డ్. ఆ బోర్డుకి చిన్న చిన్న పిల్లలు పెట్టింది. దాన్ని ఏమంటాం మనం? అది చక్కగా ఒదిగిపోయి ఉంటుంది. దాన్ని బువ్వ అంటాం. అంటే చిన్నగా ఒదిగిపోయి ఉండటన్నమాట. దాన్ని బువ్వ. పక్షుల్లో చిన్న చిన్న పక్షుల్ని అంటారనమాట బువ్వ పక్షులు అని. అలానే మనం ఇంట్లో ఆడుకుంటూ ఉంటాం. ఇప్పుడు సమ్మర్ వెకేషన్లో ఏం చేస్తూ ఉంటారు? మంచిగా ఇంట్లో ఉండి, స్కూల్స్ ఉండవు కదా, చక్కగా ఇంట్లో ఉండి రకరకాలైనటువంటి ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాటిలో మీకు తెలుసో లేదో గవ్వలతో కూడా ఆడుతూ ఉంటారు. గవ్వలేసి ఆడుతున్నాం అంటారు. పచ్చీస్ అని, వామన గుంటలు, ఇలాంటివన్నీ ఇండోర్ గేమ్స్ కదా. వాటిలో ఉపయోగించేది ఏంటి? గవ్వలు. మీరు పరమపద సోపాన పటము అంటే ఏంటి? పరమపద సోపాన పటము అంటే పాములు, నిచ్చెనలు ఇలా ఉంటూ ఉంటే మీరు ఆడుతూ ఉంటారు. లూడో ఇలాంటి వాడేటటువంటి వాటిలో మనకి క్యాలెండర్స్ వస్తూ ఉంటాయన్నమాట. వాటిలో కూడా మనం గవ్వల్ని యూజ్ చేసి పందాలు వేస్తూ ఉంటాం. అలా వావత్తును ఉపయోగించి గవ్వ కూడా రాయొచ్చు. ఇంకా అలాగని ఇంకా ఏం రాయొచ్చు? వావత్తును ఉపయోగించి మనం ప్రతిరోజు కూడా తల దూకుంటూ ఉంటాం. అవునా? మరి తల దేంతో దూకుంటాం? కూము. మరి ఆ కూముని ఏమంటారు తెలుగులో? దువ్వెన. దువ్వెనలో ఏ ఒత్తు వస్తుంది? వావత్తు. కాబట్టి దువ్వెన. అలాగే ఇప్పుడు మనం లైట్స్ వేయగానే బల్బులు వెలుగుతూ ఉన్నాయి. అవునా? స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ వెలుగుతుంది. మరి పూర్వం రోజుల్లో అలాంటి కరెంట్ ఎలక్ట్రిసిటీ లేదు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు? దివ్వెలు వెలిగించేవాళ్ళు. దివ్వెలు అంటే ఏంటి? చక్కగా పెద్ద కట్టె తీసుకొని దానికి ఒక బట్ట చుట్టేసి ఒక నూనెలో ముంచి ఆయిల్లో ముంచేసి మంచిగా వెలిగించేవాళ్ళు. బాగా వెలుగుతూ ఉండేవన్నమాట. వాటిని ఏమంటారు? దివ్వే. అంటే దీపాలు అన్నమాట. దీపంలాగా వెలుగుతూ ఉండే కాబట్టి దివ్వే. అలాగే నవ్వు. మీరందరూ కూడా లాఫ్ చేస్తుంటారు కదా, నవ్వు అలా రాయొచ్చు. నవ్వు అన్నప్పుడు ఏం చేస్తాం? రాసేస్తాం. వారాసి వాకి కింద నుంచి కొమ్మ పెడతాం, వావత్తు పెడతాం. నవ్వు. అలానే మన ఇంట్లో ఏదైనా పిండి వంటలు వండేటప్పుడు మమ్మీ నువ్వులు వాడుతూ ఉంటారు. నువ్వులు. నాకి కొమ్ము, వాకి కొమ్ము, వావత్తు, లాకి కొమ్ము. ఇవన్నీ మీరు యాక్టివిటీలో రాయొచ్చు. అలానే
మనం బటర్ మిల్క్ చేస్తాం. బటర్ మిల్క్ ఎలా చేస్తామో ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, మిక్సీలో పోసి తిప్పడము అలా చేసేస్తున్నారు. ఇదివరకు అలా చేసేవాడు కాదు. ఒక కవ్వాన్ని తెచ్చివో అంటే వుడ్తో తయారు చేసినటువంటి దాన్ని పట్టుకొని కవ్వంతో మజ్జిగ చేస్తూ ఉండేవాళ్ళు బటర్ మిల్క్. దాన్ని కూడా కవ్వము అంటారు, అది కూడా వావత్తు. ఇలా మీరు యాక్టివిటీలో ఇంకొక 4 రాసేసేయండి. లావత్తును ఉపయోగించి వావత్తును ఉపయోగించి. ఓకే, ఆ తర్వాత చర్చ. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ అన్నీ కూడా మార్పిస్తూ ఉంటాను. మీరు ఏదో దానికి చూస్ చేయాలి. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి దానికి ఏ ఒత్తును ఉపయోగిస్తే ఏ వర్డ్ వస్తుంది అనేటటువంటిది ఏం చేస్తారు, చూస్. చూస్ అంటే ఏంటి, గుర్తించడం. ఏం చేస్తారు, ఇలా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టేస్తారు. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ నేను ఇస్తాను, మీరు చేయాలి. ఓకేనా? ఇప్పుడు దీనిలో చూడండి, అంటే ఒత్తుని నేను ఇవ్వను, మీరు తీసుకోవాలి. అదే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇలా ఎలా ఇచ్చాను, దీనికి సరిపోయేటటువంటిది ఎక్కడ ఉందో అది చూసుకొని మీరు గీతలు కొట్టాలి. ఓకేనా? లైన్స్ డ్రా చేయాలి. ఇవాళ ఈ విధంగా చూస్ చేసుకుంటూ మ్యాచ్ని ఫాలో అయ్యి మ్యాచింగ్ చేయాలి. ఓకే, ఎలా చేస్తారో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను కాబట్టి దీని ప్రకారం మీరు చూస్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్ మ్యాచ్లోనికి పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా చిల్డ్రన్? బాయ్ మా.